2023 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఒక్క మ్యాచ్ యష్ దయాల్ కెరియర్ను పాతాళానికి పడేశాయి. అప్పటి వరకు బాగా బౌలింగ్ వేసిన దయాల్ చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సిన దశలో రింకు సింగ్ ధాటికి వరుసగా 5 సిక్స్లు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్తో రింకు సింగ్ హీరోగా మారితే యష్ దయాల్పై విమర్శలు గుప్పించారు. కానీ 2024 ఐపీఎల్ మినీ వేలంలో దయాల్కు 5 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేయడంతో బయట నుంచి విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే యష్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఒక్కసారిగా దయాల్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. తనలోని వేరియేషన్స్ చూపిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. ప్లే ఆఫ్కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో చెన్నై ప్లే ఆఫ్కు క్వాలిఫై కావాలంటే 17 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ, జడేజా లాంటి బెస్ట్ ఫినిషర్స్ను నిలువరించి వావ్ అనిపించాడు. దీంతో దయాల్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇక తనకు కొడుకు గురించి యష్ దయాల్ తాజాగా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ వేళల్లో దయాల్ 5 కోట్లు పెట్టి కొన్నప్పుడు చాలా మంది ట్రోల్స్ చేశారు. కొంతమంది ఆ డబ్బు ఆర్సీబీ కాలువలో విసిరేసిందని అన్నారు అని దయాల్ తండ్రి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దయాల్ ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. ఆడిన 13 మ్యాచ్ల్లో 15 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్లే ఆఫ్స్లో దయాల్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.